హలో ఫ్రెండ్స్, ఒక మాట చెప్పాలా? మనము జిమ్ములకి పైసలు వేస్ట్ చేస్తాం. ఎక్సర్సైజ్ అని అవని ఊకే జిమ్ములకు పోతాం కదా. అదే జిమ్ములకు పోకుండా ఒక మంచి ఒక మంచి సలహా చెప్పాలా? ఏంటంటే జిమ్ములకు పోకుండా చిన్నపిల్లలు ఉంటారు చూడు, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఏం హాలిడేస్ వచ్చినా చిన్నపిల్లలు ఉన్న ఇంటికి పోవాలి. జిమ్ కంటే ఎక్కువ సన్నగా అవుతారు. ఎందుకు చెప్పండి? ఇగో అవి సదిరి నాకు కరెక్ట్ 5-10 నిమిషాలు కూడా కాలే, మొత్తం పాడేసిరు. మళ్ళీ బయటకు పోయారు పిల్లలు. ఎన్నిసార్లు చదురు అన్నీ తీసి తీసి పాడేస్తారు. వీళ్ళు వెనక సదరనికనే బక్కగా అవుతారు. అందుకని ఎవరైనా బక్కగా కావాలంటే చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఇంట్లో పోవాలి. ఇక చూడు, అసలు ఏమన్నా ఇల్లు లాకుందా, రోజు చదురుతూనే ఉంటా చూడండి. సో ఎవరైనా బక్కగా కావాలంటే ఈ చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఇంటికి పోవాలి. ఊకే ఇవన్నీ సదిరి పెడితేనే వాళ్ళకి ఒకటే చెప్పాలి, జిమ్ముకు పోవాలా అంతే. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఇంట్లో ఉండు, ఇవన్నీ చదువుతూనే ఉండు, నీకు ఎక్సర్సైజ్ అవుతుంది. మొత్తం కొవ్వు కాదు, ఉన్నన్నం కూడా అరుగుతుంది. అది తిన్నది కూడా పైకి పట్టదు. 10 సార్లు వాడేస్తారు, వీళ్ళు 100 సార్లు వాడేస్తారు. ఏమో ఇవన్నీ తీయాలి. ఏం చేయాలి? ఎంత మంచి చెప్తా, పడేయద్దు నాన్న అని. మరీ పడేస్తారు, వాళ్ళకి తెలియదు కదా. ఇక అన్నీ ఆడుకొని పడేసి వేయరు. ఏమో నేనైతే ఇట్లనే ఆలోచిస్తా. అబ్బా బక్కగా కావాలంటే అందరు జిమ్లోకి పోతారు, ఈ చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఇంటికి పోవాలి, దెబ్బకే బక్కగా అవుతారు. వీళ్ళు చేసే గడికి సదరమనాలి. సదరండి అనాలి. అగో ఏడేడ పడేసి చూడండి, అంతా పడేసి. ఏం పిల్లలు ఏమో పో. ఉన్నారే 2 కానీ తుఫాన్ వాళ్ళు. అగో ఈడ కూడా పడేసిరు. అబ్బా వాళ్ళకు ఒక్కటి దొరకకపోయినా పీకి పడేస్తారు అన్నీ. అంతే, నా సలహా అయితే అంతే. ఎవరైనా బక్కగా కావాలంటే ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఇంట్లో ఉండాలి, ఖచ్చితంగా తగ్గుతారు. నేను రాసిస్తా 100%. వాళ్ళు ఏం చేయొద్దనాలి, వాళ్ళకి పని ఖాళీ పిల్లలు వేసిన బొమ్మలను తీయమనాలి అంతే. ఈజీగా జిమ్ అవసరమే ఉండదు.